తిరుపతిలో బక్రీద్ పండుగ ప్రార్థనలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై హంజా మసీదులలో మతవల్లీలు సమావేశమయ్యారు. ఈద్గా మైదానంలో నిర్వహించే ఏర్పాట్లపై చర్చించారు. డిప్ పద్ధతిలో మసీదుల పేర్లను తీగా జీవనకోనలోని మజిదే మహమ్మదీయకు ప్రార్థనలు నిర్వహించే బాధ్యత దక్కింది. దీంతో ఇమాం ముక్తి మహబూబ్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు నమాజు జరుగుతుందని తెలిపారు. ఈద్గా మైదానంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు నిషేధించినట్టు కమిటీ నిర్ణయించింది. ముస్లిం సోదరులందరూ క్రమశిక్షణతో ప్రార్థనలో పాల్గొనాలని మేనేజ్మెంట్ కోరింది. మసీదులు కలిసి రంజాన్ బక్రీద్ రోజు ఖుర్రా అంటే కులుకు చీటి మారుగా అన్ని మసీదుల పేరు రాసి ఖుర్రా తీయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మసీద్ ప్రెసిడెంట్ ముత్తోళ్ళు అందరూ కలుసుకొని ఖుర్రా తీయడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న హంజా మసీదులు. ఆ ఖుర్రాలో జీవకోనకు చెందినటువంటి మసీదే మహమ్మదీయ పేరు రావడంతో ఆ మసీదు ఈ సంవత్సరం బక్రీద్ ప్రార్థనలు వాళ్ళు జరిపిస్తారు. ఆ యొక్క మసీదు ఇమాం వచ్చి ముఫ్తీ మెహబూబ్. అదేవిధంగా ఏదైతే ప్రార్థనల సమయం ఉందో 8 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే విఐపీలు 8 నుంచి 8:15 లోపల వచ్చి మాకందరికీ శుభాకాంక్షలు తెలపగలరు. అదేవిధంగా ఈరోజు 28న 27 అనుకుంటారు అందరూ, కానీ 28 ఈ నెల పండుగ జరుగుతుంది. ఆ పండగకు మీకంతా కూడా ఆహ్వానం పలుకుతాను. మీరందరూ కూడా వచ్చి, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వారు అందరూ వచ్చి కూడా మమ్మల్ని పెద్ద మనసుతో ఆశీర్వదించి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతం. వెంకటేశ్వర స్వామి, రంజాను, బక్రీదు, దీపావళి అందరూ కలిసి జరుపుకునే ఏమాత్రం మత ఉన్మాదం, కుల ఉన్మాదం లేనటువంటి ఊరు తిరుపతి. ప్రపంచానికి ఆదర్శం తిరుపతి. కలియుగ వైకుంఠమైనా కూడా ఇక్కడ హిందువులు, ముస్లింలు అన్యూనతగా జీవిస్తున్నాం ఇక్కడ. కాబట్టి నా ముస్లిం సోదరులందరికీ వినతి, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు మనమంతా బంధువులు. వీడ వెంకటేశ్వర స్వామి స్వయాన కలియుగ వైకుంఠ దేవుడే వెంకటేశ్వర స్వామి మన బంధువు. కాబట్టి మనమంతా కూడా మేము ముస్లిం పెద్దలుగా, ముత్తవల్లిలుగా గోవధను వ్యతిరేకిస్తున్నాం. దయచేసి మన ముస్లిం సోదరులు ఎవరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో గోవధ నిషేధం, గోవధ మనకు వద్దు. నిషేధం ఉన్నా లేకపోయినా మన సోదరుల మనోభావాలు గౌరవించాలి. కాబట్టి మనం తిరుపతిలో ఉన్న అన్ని మసీదులు